హాయ్ అండి, నమస్తే అందరికీ. బీరకాయ కూర అండి, పచ్చిమ కూర. ఇది వండుకొని ఇలా వండుకు తింటే చాలా బాగుంటుంది. ముద్ద కూడా వదలరు, మెతుకు కూడా వదలరు అనమాట. కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అంతే. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. మార్కెట్కి వెళ్ళామంటే చాలా అండి, బీరకాయలు ఎక్కడ ఉన్నాయా, లేత బీరకాయలు ఎత్తుక్కొని కొనుక్కుంటామండి. అంత ఇష్టం అనమాట ఈ బీరకాయ కూర అంటే. ముందుగా బాణీలో ఆయిల్ పోసుకొని, ఆయిల్లోనికి పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక ఈ వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేయడమే. వేగిపోయిన తర్వాత ఇంకేమీ లేదండి, వెంటనే చక్కగా మరి ముక్కలు చేసి పెట్టుకున్నట్టు బీరకాయ ముక్కలు వేసేసుకోవడమే. ఒకటండి, ముఖ్యంగా బీరకాయలు కొనుక్కునేటప్పుడు లేతవా ముదురువా అని చూసుకోవాలి. అవి లేతవైతేనే తీసుకోవాలి, ముదురువైతే కొనుక్కోకూడదు. లేత బీరకాయలు చెక్ చేసుకోవాలి. అలాగే బీరకాయ కోసుకునేటప్పుడు ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ముక్క తిని చూడాలి. ఆ ముక్క చేదుగా ఉంటే మొత్తం బీరకాయ పాడేయాల్సిందే, ఇంకా పనికిరాదు. అలా చేతి చూసుకుంటేనే వండుకోవాలి. లేదా చేతి చూడకుండా 100 రూపాయలు ఇట్టు కొన్నాక తను బీరకాయలు ఉండేవనుకోండి, ఆ కూర మొత్తం పెంటలో పోసుకోవాల్సిందే. అందుకనే ముందు బీరకాయలను కొనుక్కునేటప్పుడు జాగ్రత్త పడాలన్నమాట. ఈ బీరకాయ ముక్కలను కోసుకొని ఉల్లిపాయలు పచ్చిరకాయలు మగ్గిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా మగ్గిపెట్టినప్పుడు ఈ చూడటానికి గిన్నెలో వేసినప్పుడు బీరకాయలు గిన్నె నిండా వస్తాయి, కానీ కూర ఉడికేటప్పటికి కొంచెం కూర కూడా దాంట్లో కనిపించదు. అయ్య బాబాయ్, కేజీ బీరకాయలు ఎంతమంది అని చెప్పి వండుకునేటప్పుడు కంగారు పడతాం. కానీ కేజీ బీరకాయలు గట్టిగా తింటే 4 మనుషులు 5 మనుషులకి కూర ఉండదు. ఆఖరోళ్ళకి అంతలాగా తక్కువ కూర ఉంది. కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందు జాగ్రత్త ఏంటంటే, ఉప్పు అనేటటువంటిది మొదట ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే కూర ఉడికేటప్పటికి దీని యొక్క క్వాంటిటీ చాలా తగ్గిపోద్ది, మీరే చూస్తారు. అందుకని ఉప్పు చాలా తక్కువ, కొంచెం మాత్రమే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేస్తే ఆ బీరకాయల్లో వాటర్ వచ్చేస్తుంది. బీరకాయ అంటేనే నీరు, ఆ నీరంతా బయటకు వచ్చేసి కూర ఇది చూసారు కదా, ముక్కలు వేసినప్పుడు ఎంత ఉంది, కూర వేసినప్పుడు ఎంత అయిందో ఇలా అయిపోద్ది. ఇలా అయిపోయినప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా ఇంకొక 2-3 సార్లు తిప్పాలన్నమాట అండి. కూరని సన్నని సెగ మీదే తిప్పుకోవాలి. తిప్పుకొని మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి ఎలా ఉందో తెలియపరచగలరు. మరి బీరకాయలని ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోనికి కూరకు సరిపడగా కొంచెం కారం వేసుకుంటే సరిపోద్దండి. వెజిటేబుల్ కర్రీస్లో ఎక్కువ కారం అవసరం లేదు, కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది. ఇది కూర కారం, ఇంట్లో కారం. మరి మన ఇంట్లో మన మంచి ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకుంటే ఆ కారం రుచి బాగుంటుంది, మనకి ఆరోగ్యం కూడా ఇస్తుంది అనమాట. మరి మంచి కారం అండి ఇది, కూర కారం. ఈ కూర కారాన్ని ఇందులో వేసి తిప్పుతున్నాను. తిప్పి దీన్ని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి సన్నని సెగ మీద ఉడికించుకుంటే మన బీరకాయ కూర తయారైపోయింది. జ్వరాలు వచ్చినప్పుడు, ఆరోగ్యాలు బాగున్నప్పుడు చాలామంది బీరకాయ డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు చెప్తారు మొదటి మాట పచ్చిమి పెట్టండి అని. ఆ పచ్చిమి పెట్టినప్పుడు మొదటగా పెట్టేటటువంటి కూర ఏది అంటే బీరకాయ కూర, పచ్చిమి కూర అనమాట. ఇది ఏ విధమైన ఎలాంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైనా, ఎలాంటి బలహీనమైన వాళ్ళైనా ఇట్టే లేపేస్తుందండి ఈ బీరకాయ కూర. అంత మంచి కూర అనమాట ఈ బీరకాయ కూర. ఫ్రెండ్లీ వెజిటబుల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈజీగా ఈ యొక్క కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అందరూ కూడా ఇష్టంగా తినచ్చు. చాలామంది బీరకాయలు అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా కదా మరి.